ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ అనే గ్రహణం తొలగిపోయిందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల తర్వాత హస్తినాలో కాషాయ జెండా రెపరెపలాడిందని ఆయన అన్నారు. ఆ ప్రభుత్వం అవినీతి వల్ల ఢిల్లీ అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఢిల్లీ ఓటర్లు రుజువు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన మాట అన్నాడు మన ఎలక్షన్స్ లో, ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆప్ పార్టీని ఓడించలేడు. 2025లో కాదు కదా, 2050లో కూడా ఆప్ను ఎవరూ ఓడించలేరు. ఆప్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి. ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కానీ, వాటర్ స్కామ్ కానీ, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మాల్ నిర్మాణం కానీ, అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ, కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు, ప్రజలకు నెరవేర్చినటువంటి హామీలు, ఇక అనేక రకాలుగా ఈ హామీల కారణంగా కేజ్రీవాల్ వ్యవహారం కారణంగా ఈరోజు వారు ఓడిపోయారనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. 27 సంవత్సరాలుగా ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడింది. 12 సంవత్సరాలుగా ఆపు పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయింది. ఆయన మాట అన్నాడు మన ఎలక్షన్స్ లో, ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆపు పార్టీని ఓడించలేడు. 2025లో కాదు కదా, 2050లో కూడా ఆపును ఎవరూ ఓడించలేరు. ఆపును ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ